హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. గ్రూప్స్ పరీక్షల తేదీలు మార్చాలి, ఉద్యోగార్థుల ఆందోళన న్యాయమైంది. సిపిఐ సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అంటూ సో ఈ విధంగా నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. గ్రూప్స్ పరీక్షల తేదీలు మార్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి అభ్యర్థుల పట్ల పోలీసుల నిర్బంధం ఆపాలని, వారి న్యాయమైన సమస్యలను తక్షణం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని అశోక్ నగర్ చౌరస్తాలో డిఎస్సి అభ్యర్థులు వందలాదిగా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు బైఠాయించారని తెలిపారు. దిల్సుఖ్ నగర్లో కూడా అభ్యర్థులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. వీరిపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించిందని, పెద్ద ఎత్తున అరెస్టులు చేసిందని, ఇలాంటి నిర్బంధ చర్యలను సిపిఐ ఖండిస్తుందని పేర్కొన్నారు. డిఎస్సి అభ్యర్థులే పెద్ద సంఖ్యలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు కూడా రాయబోతున్నారని తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించి వెంటనే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్స్ పరీక్షలు కూడా నిర్వహించాలని నిర్ణయించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షల సిలబస్ వేర్వేరుగా ఉంటుందని తెలిపారు. గ్రూప్స్ రాయదలుచుకున్న అభ్యర్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నందున ఈ రెండు పరీక్షల మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరడం న్యాయమైందని తెలిపారు. వారి అభ్యర్థన పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీ చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి కేవలం 2171 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. అభ్యర్థులు కోరుకున్నట్లుగా గ్రూప్ 2లో మరో 2000, గ్రూప్ 3లో మరో 3000 పోస్టులు పెంచి తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. కానీ 23,000 పోస్టుల స్థానంలో కేవలం 11,062 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఉద్యోగార్థులకు ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉండడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు పరీక్షలైన వెంటనే మరొక డిఎస్సి ప్రకటించాలని తమ్మినేని డిమాండ్ చేశారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. గ్రూప్స్ పరీక్షల తేదీలు మార్చాలి అంటూ.